హాయ్ హలో దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. మనం సిరీస్ ఆఫ్ వెబ్ ఫార్మ్స్ తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే వర్బ్ లెటర్ ఆల్ఫాబెట్ ఈస్ ఈ. ఈతో స్టార్ట్ అయ్యే వొకాబులరీ వర్బ్స్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఎర్న్. ఎర్న్ అంటే సంపాదించడం. ఇక్కడ ఆర్ సైలెంట్ అండి. ఎర్న్ అని చెప్పాలి. ఎర్న్, ఎర్న్, ఎర్న్డ్, ఎర్నింగ్, ఎర్న్స్. ఈట్. ఈట్ అంటే తినటం. సో ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్, ఈట్స్. ఎడ్యుకేట్ చదువుకోవటం లేదా తెలుసుకోవటం. ఎడ్యుకేట్, ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటింగ్, ఎడ్యుకేట్స్. ఎంపవర్. ఎంపవర్ అంటే అధికారంలోకి రావడం లేదా మనం సాధించటం, ఉన్న పరిస్థితి నుంచి బెటర్గా ఉండటం. ఎంపవర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్, ఎంపవరింగ్, ఎంపవర్స్. ఎంటీ ఏమీ లేకుండా చెయ్యటం. ఎంటీ, ఎంటీడ్, ఎంటీడ్, ఎంటీయింగ్, ఎంటీస్. ఎన్సర్కిల్ చుట్టుముట్టడం. సర్కిల్ అంటే రౌండ్ కదండి, సో ఇది ఎన్సర్కిల్ అంటే వర్బ్ అనమాట, యాక్షన్ చుట్టుముట్టడం. ఎన్సర్కిల్డ్, 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 ఎన్సర్కిలింగ్, ఎన్సర్కిల్స్. ఎంకరేజ్ ప్రోత్సహించడం. ఎంకరేజ్, ఎంకరేజ్డ్, ఎంకరేజ్డ్, ఎంకరేజింగ్, ఎంకరేజ్. ఎన్క్రోచ్ ఆక్రమించడం. ఎన్క్రోచ్, ఎన్క్రోచ్డ్, ఎన్క్రోచ్డ్, ఎన్క్రోచింగ్, ఎన్క్రోచ్. ఎండేంజర్ అపాయంలోకి వెళ్ళటం. ఎండేంజర్డ్, ఎండేంజర్డ్, ఎండేంజరింగ్, ఎండేంజర్స్. ఎండార్స్. ఎండార్స్ అంటే ఒప్పుకోవటం, ఆమోదించడం. ఎండార్స్డ్, ఎండార్స్డ్, ఎండార్సింగ్, ఎండార్సెస్. అలాగే ఎండ్యూర్. ఎండ్యూర్ అంటే ఓర్చుకోవటం. ఎండ్యూర్, ఎండ్యూర్డ్, ఎండ్యూర్డ్, ఎండ్యూరింగ్, ఎండ్యూర్స్. ఎన్గ్రేవ్ మలుచుకోవటం. ఎన్గ్రేవ్, ఎన్గ్రేవ్డ్, ఎన్గ్రేవ్డ్, ఎన్గ్రేవింగ్, ఎన్గ్రేవ్స్. ఎంజాయ్ ఆనందించడం. ఎంజాయ్, ఎంజాయ్డ్, ఎంజాయ్డ్, ఎంజాయింగ్, ఎంజాయ్స్. ఎన్లార్జ్ పెద్దది చేయటం. enlarged, enlarged, enlarging, enlarges. Enlighten జ్ఞానాన్ని కలిగించటం. Enlightened, enlightened, enlightening, enlights. Enter ప్రవేశించటం. Entered, entered, entering, enters. Envy. Envy అంటే అసూయ, కడుపు మంట. సో కడుపు మంటతో ఉండటం లేదా అసూయ పడటాన్ని ఎన్వీ అంటాం. ఎన్వైడ్, ఎన్వేడ్, ఎన్వేయింగ్, ఎన్వేస్. ఎరేజ్ తుడచడం, తుడిచేయటం. ఎరేజ్, ఎరేజ్డ్, ఎరేజ్డ్, ఎరేజింగ్, ఎరేజ్. ఎస్కేప్ తప్పించుకోవటం. ఎస్కేప్డ్, ఎస్కేప్డ్, ఎస్కేపింగ్, ఎస్కేప్స్. ఎవాపరేట్ ఆవిరవ్వటం. పాలు కానీ నీరు కానీ మరగబెట్టడం వల్ల ఆవిరైపోతూ ఉంటుంది కదండి, అది ఎవాపరేట్. ఎవాపరేటెడ్, ఎవాపరేటెడ్, ఎవాపరేటింగ్, ఎవాపరేట్స్. ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్డ్, ఎక్స్చేంజ్డ్, ఎక్స్చేంజింగ్, ఎక్స్చేంజ్. ఎక్స్క్లైమ్. ఎక్స్క్లైమ్. ఎక్స్క్లైమ్ అంటే ఆశ్చర్యపడటం. ఎక్స్క్లైమ్డ్, ఎక్స్క్లైమ్డ్, ఎక్స్క్లైమింగ్, ఎక్స్క్లైమ్స్. ఎక్స్క్లూడ్ మినహాయించడం. ఇన్క్లూడ్ అంటే కనుక దానితో కలిపి చెప్పడం అండి. ఎక్స్క్లూడ్ అంటే దాని ఆపోజిట్లో మినహాయించడం వస్తుంది. ఎక్స్క్లూడ్, ఎక్స్క్లూడెడ్, ఎక్స్క్లూడెడ్, ఎక్స్క్లూడింగ్, ఎక్స్క్లూడ్స్. ఎగ్జిస్ట్ జీవించి ఉండటం, ఉండటం. ఎగ్జిస్ట్, ఎగ్జిస్టెడ్, ఎగ్జిస్టెడ్, ఎగ్జిస్టింగ్, ఎగ్జిస్ట్స్. ఎక్స్పాండ్ విస్తరించడం. ఎక్స్పాండ్, ఎక్స్పాండెడ్, ఎక్స్పాండెడ్, ఎక్స్పాండింగ్, ఎక్స్పాండ్స్. ఎక్స్పెక్ట్ ఆశించడం. ఎక్స్పెక్ట్
ఆశించడం. ఎక్స్పెక్ట్, ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్టింగ్, ఎక్స్పెక్ట్స్. ఎక్స్ప్లెయిన్, వివరించటం. ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయిన్డ్, ఎక్స్ప్లెయినింగ్, ఎక్స్ప్లెయిన్స్. ఎక్స్ప్లోర్, శోధించడం లేదా వెతకడం. ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లోర్డ్, ఎక్స్ప్లోర్డ్, ఎక్స్ప్లోరింగ్, ఎక్స్ప్లోర్స్. ఎక్స్ప్రెస్, వ్యక్తపరచడం. ఎక్స్ప్రెస్డ్, ఎక్స్ప్రెస్డ్, ఎక్స్ప్రెసింగ్, ఎక్స్ప్రెసెస్. ఎక్స్టెండ్, పొడిగించటం. ఎక్స్టెండ్, ఎక్స్టెండెడ్, ఎక్స్టెండెడ్, ఎక్స్టెండింగ్, ఎక్స్టెండ్స్. ఐ, ఐ అంటే కనిపెట్టడం అండి. ఐ అంటే కన్ను, నౌన్ గా చెప్తాము. అలాగే ఇక్కడ వర్బ్, సో ఒక కన్ను, కన్ను వేయడం అంటారు కదా, అలా కనిపెట్టడం. ఐ, ఐడ్, ఐడ్, ఐయింగ్, ఐస్. These all are about verb forms with E, starts with E. సో ఇవి అన్నీ కూడా చక్కగా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన ఇంగ్లీష్ మాట్లాడగలము, మాట్లాడాలి అనే కోరికను మనం ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతాము. హ్యాపీ లెర్నింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ లెటర్తో.